వాళ్ళ ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ పంపించడం చాలా కష్టం. ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి, మేము ఆఫీస్కి పంపాలి, తలకే నొప్పి అంత ఉంటుంది. అయితే మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేమేం చేస్తామంటే, వాళ్ళు ఎన్నైతే గిఫ్ట్స్ తీసుకున్నారో ఆర్డర్ అంతా ప్రాసెస్ చేసి డైరెక్ట్ ఎండ్ ఎంప్లాయీస్ ఎవరికైతే గిఫ్ట్ వెళ్తుందో వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి డైరెక్ట్ వాళ్ళకే మా సైడ్ నుండి ఆ కంపెనీ ద్వారా పంపిస్తాం మేము. డైరెక్ట్గా ఎండ్ కస్టమర్కి ప్రోడక్ట్ మా సైడ్ నుండి వెళ్తుంది. ఇందులో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తే మా సైడ్ నుండి వాళ్ళకి డైరెక్ట్గా గిఫ్ట్ వెళ్తుంది. ఇంకొకటి, కొందరు ఉన్నారు, నేను ఫస్టే 100 కొని పెట్టుకుంటాను, నాకు 100 గిఫ్ట్స్ కావాలి, నాకు ఇప్పుడు 100 ఎంప్లాయీస్ లేరు, ఎలా చేద్దాం ఏంటి అని అడుగుతారు. అలా చేసే వాళ్ళు 100 కొని పెట్టుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళకి కూడా 100 కొనండి పర్లేదు, మీరు 100 స్టాక్ మీరే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో 2 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, ఆ 2 ఎంప్లాయీస్కి పంపించాలి. మీరు మాకు ప్రాసెస్ ఉంటుంది దానికి, 2 ఎంప్లాయీస్ వచ్చారు ఎలా చేయాలి ఏంటి అన్నది. ఆ 2 ఎంప్లాయీస్ వచ్చారు ఈ వీక్, నెక్స్ట్ వీకెండ్ లోపు 2 ఎంప్లాయీస్కి గిఫ్ట్ వెళ్ళిపోతుంది.